ఇవాళ అందరికీ ఎంతో ఇష్టమైన మరి ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ అండ్ నట్స్ లడ్డూస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 1/2 kg డీసీడెడ్ డేట్స్ని తీసుకోవాలి. ఇవి అరేబియన్ డేట్స్ కాదు, నార్మల్ డేట్స్. వాటిల్ని ఇలాగ 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బెల్లాన్ని తురుము పెట్టుకోవాలి. తర్వాత బాదాంని కూడా ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత జీడిపప్పుని ఇలాగ 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇవి అక్రూట్స్ని ఇలాగా చిన్న చిన్న పలుకులుగా తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 కొబ్బరి చిప్పని ఇలాగ కొంచెం పెద్ద సైజులో గ్రేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పిస్తా పప్పు 1/2 కప్ని ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఇవి పంకిన్ సీడ్స్ ఇవి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి వచ్చి దోస మరియు పుచ్చపప్పులు 2 టేబుల్ స్పూన్లు. తర్వాత ఒక 8 యాలక్కాయలు. తర్వాత ఒక చిన్న సైజు జాజికాయ ముక్క. తర్వాత ఇది ఎడిబుల్ గమ్ అంటారు, దీన్ని గోంద్ అని కూడా అంటారు. ఇది ఒక చిన్న టీ స్పూన్ అనేది తీసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న వస్తువులన్నీ ఇప్పుడు వేయించుకుందాము. ఫస్ట్ కొంచెం నెయ్యి వేద్దాము. నేతిలో ఇది గోంద్ వేద్దాము, ఎడిబుల్ గమ్ము. ఇవి నేతిలో వేయించుకుందాము. ఇవి సగ్గుబియ్యం లాగా పొంగుతాయి. పొంగించిన వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. బాదాం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు బాదాం వేసుకున్నాము. బాదాంని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకుందాము. దీంతో పాటు ఈ యాలకులు అనేవి కౌంట్ చేసి వేసుకుందాము, సో దట్ మళ్ళీ మనం తీసుకొని అవి దంచి పెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. జీడిపప్పు వేగుతూ ఉంటాయి. దీంట్లోనే ఇవి గుమ్మడి గింజలు వేద్దాము. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వేద్దాము. తర్వాత అక్రూట్స్ వేద్దాము. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక పిస్తా పప్పులు వేద్దాము. తర్వాత పుచ్చపప్పులు, దోసపప్పులు కూడా వేసేద్దాము వీటిల్లోనే. ఇలా వేసిన తర్వాత ఇంకొక 5 minutes సిమ్లో పెట్టి బాగా రోస్ట్ చేయాలి. ఇందాక చెప్పా కదా, దీంట్లో వేయించేటప్పుడు ఎలైచి లెక్క పెట్టి వేయండి అని. నాకు లిటరల్లీ 10 నిమిషాలు పట్టింది. వీడియో పాజ్ చేసి మరీ వాటిని ఏరుకొని వచ్చాను. ఇదిగోండి, మొత్తానికి 8 అయితే దొరికేసాయి. వీటిని కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము. దీంట్లో ఫస్ట్ జాజికాయ ముక్క వేసాం కదా, దాన్ని గ్రైండ్ చేద్దాము. మెత్తగా పొడి చేయాలి. తర్వాత ఎలైచి వేద్దాము. బాగా పౌడర్ అవ్వాలి ఎలైచి. ఇలా బాగా పొడి అయ్యాక దీంట్లో మనము ఈ గోందని ఇలాగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సగ్గుబియ్యం లాగా ఉంటాయి చూసేదానికి. వీటిల్ని వేసి మరీ పౌడర్ చేయొద్దు, కొంచెం గ్రాన్యూల్స్ లాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత తురిమించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ కొబ్బరి వేసి లైట్గా రోస్ట్ చేయాలి. ఎక్కువ కలర్ అనేది మారద్దు, బ్రౌన్గా రావద్దు. జస్ట్ దాంట్లో ఉండే అరోమా రిలీజ్ అయితే చాలు.
దాని తర్వాత ఇది బెల్లం వేసుకుందాం. సిమ్లోనే ఉంచాలి బెల్లం కరిగేదాకా. బెల్లం కరగొచ్చింది కదా, తర్వాత డేట్స్ని వేసుకొని సిమ్లోనే ఉంచాలి. ఈ రెసిపీ మ్యాక్సిమం అంతా సిమ్లో చేస్తేనే టేస్ట్ వస్తుంది. ఈ వేడికి డేట్స్ అనేవి చాలా సాఫ్ట్గా తయారవుతాయి. అప్పుడు మనం లడ్డూలు చేసుకునేదానికి బాగుంటుంది. బెల్లం అనేది బైండింగ్ కోసం వేసాము. బెల్లం వేయకుండా చేస్తే డేట్స్ అనేది మనం ముద్ద చేయడానికి ప్రాపర్గా రాదు. అందుకని బెల్లం అనేది వేసుకోవాలి బైండింగ్ కోసం. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత సాఫ్ట్ అవుతాయి డేట్స్ అంతా. అప్పుడు మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న నట్స్ అండ్ సీడ్స్ అన్నిటినీ దీంట్లో వేసుకోవాలి. తర్వాత మనం దంచి ఉంచుకున్నాం కదా గోందు, ఎలైచి అండ్ జాజికాయ, ఇవన్నీ కూడా ఈ మిశ్రమాన్ని కూడా దీంట్లో కలుపుతాం. అంతే. నట్స్ వేసిన తర్వాత పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆపేసి తర్వాత దీన్నంతా ఒక ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసుకున్నాము. ఇలాగా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. ఈ మిశ్రమాన్ని ఇంకొకసారి కలుపుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చేసుకోవాలి. గాలి, నీరు, ఆహారం అన్నీ కలుషితమవుతున్నాయి ఈ రోజుల్లో. పండించలేకపోయినా కనీసం మన ఆహారాన్ని మనమే వండుకొని తినడం మనకి మనం ఇచ్చే గౌరవం. ఐ హోప్ నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్.